రైతు అని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్తో కూస్తో వడ్డీకి కూడా సరిపోని పరిస్థితి అయినా కూడా 5,000, 6,000, 11,000 ఎంతో కొంత రుణమాఫీ డబ్బిచ్చాడు. 1,00,000 చిల్లర 2 లక్షల అప్పులున్నా 11,000 రూపాయలు 13,000 రూపాయలు రుణమాఫీకి సంబంధించి ఇచ్చాడు. వడ్డీకి సరిపోకపోయినా కూడా ఇచ్చాడు అని అంటే దాని అర్థం వాళ్ళంతా రైతులే కదా. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పడానికి నిదర్శనం పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉన్నాయి కదా. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉండి చంద్రబాబు నాయుడు రుణమాఫీ స్కీమ్లో వడ్డీకి కూడా సరిపోకపోయినా చంద్రబాబు నాయుడు 11,000, 12,000, 13,000, 2 లక్షలు 3 లక్షలు అప్పులున్న పరిస్థితుల్లో ఆ మేరకైనా తాను ఇచ్చాడు అని అంటే దాని అర్థం ఆయన రైతును ఒప్పుకున్నట్టే కదా. మరి రైతును ఆయన ఒప్పుకున్నప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉన్నప్పుడు మరి ఎందుకు ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదు? ఈ మాదిరిగా డిస్క్రిమినేట్ చేసి తనకు నచ్చితేనే ఎక్స్గ్రేషియా ఇవ్వడం, పబ్లిసిటీ రాదు అని అనుకుంటే ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడం, రైతుల మరణాలను కూడా అక్నాలెడ్జ్ చేయకపోవడం, అక్నాలెడ్జ్ చేస్తే రైతు మరణాలను అక్నాలెడ్జ్ చేస్తే ఆయన ప్రతిష్ట దెబ్బతింటుంది అని చెప్పి రైతులను గాలి కొదిలేయడం, మీరందరూ మీరే సాక్షులు. ఇంతమంది మీరే వచ్చారు, మీరే గమనించలేదా? నిజంగా బాధ అనిపించలేదా? మీరే నిజంగా క్వశ్చన్ చేయండి, ఇది కరెక్టేనా? అసలు పాలసీ అనేది ఎలా ఉండాలి అని అంటే, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎలా ఉండాలి అంటే, పాలసీ అనేది ఎలా ఉండాలంటే, ఏ రైతు ఎక్కడ చనిపోయినా వెంటనే ఆ రైతుకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అనేది అందాలి. దానికి పార్టీలతో సంబంధం ఉండకూడదు, ఇంకొక దాంతో సంబంధం ఉండకూడదు, ఇంకొక దాంతో సంబంధం ఉండకూడదు. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో మోస్ట్ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా బీహార్కి ఎక్కువ ఫండ్స్ ఇస్తున్నారు, ఆంధ్రకి ప్రత్యేక హోదా గురించి అందరికన్నా ఎక్కువ కొట్లాడిన వ్యక్తి, ఎక్కువ పోరాటం చేసిన వ్యక్తులు పార్టీ ఏదైనా ఉందనంటే అది కూడా మేమేం చెప్తాం. 2 సార్లు ప్రధానమంత్రిని కలిసాం, మీరంతా సాక్షులు. కలిసిన తర్వాత విన్నపం ఇచ్చిన రిక్వెస్ట్ లెటర్ కూడా మీ అందరికీ చూపించాం. 4 సార్లు ఫైనాన్స్ మినిస్టర్లను, హోమ్ మినిస్టర్లను, సెంట్రల్ హోమ్ మినిస్టర్లను, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ 4 సార్లు కలిసాం. ఇది కాక మంగళగిరిలో నిరాహార దీక్ష చేశాం. రాష్ట్రం మొత్తం ప్రత్యేక హోదా అన్న అంశం మీద ప్రతిపక్షంలో ఉండి నిరాహార దీక్ష చేసి 2 రోజులు కేంద్రం కూడా అర్థమయ్యే పరిస్థితి తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేశాం. చంద్రబాబు నాయుడు గట్టిగా అసెంబ్లీలో నిలదీయడమే కాకుండా పలు సందర్భాలలో పలు ఫోరమ్స్ మీద నిలదీశాం. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు ఎందుకు మీ మంత్రులను కొనసాగిస్తున్నారు? ఎందుకు మీ మంత్రులను ఉపసంహరించుకోవడం లేదు? మీరు ఉపసంహరించుకుంటే కేంద్రం దిగిరాదా అని చంద్రబాబు నాయుడు గట్టిగా క్వశ్చన్ చేసిన పార్టీ కూడా మాదే. ఇంత తీవ్రమైన ఒత్తిడి పోరాటం మేము చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళకి కూడా ఢిల్లీ వాళ్ళకు కనీసం మేము ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని చెప్పే ధైర్యం వాళ్ళకు లేదు, చంద్రబాబు నాయుడుకు లేదు అసెంబ్లీలో ధైర్యంగా చెప్పేదానికి. అసెంబ్లీ ఎప్పుడు జరుగుతా అన్నా కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా రావడం లేదని చెప్పడే డిలే అవుతుందని అంటారు తప్ప రావడం లేదు అని చెప్పడు. ఎందుకంటే రావడం లేదు అన్న మాట నోట్లో నుంచి వస్తే నీ మంత్రులు ఎందుకు కొనసాగుతున్నారు అన్న అంశం చెప్పాల్సి వస్తుంది కాబట్టి సమాధానం ఆయన చెప్పడు. ఆయన ఇంకా వస్తుంది ఆయన అంటున్నాడు. వాళ్ళు పైన ఢిల్లీలో వస్తుందని వాళ్ళు అంటారు. ఒక మంత్రి ఇస్తానంటాడు, ఒక మంత్రి లేదంటాడు, ఒక మంత్రి వస్తుందని అంటాడు. చూద్దాం, ఇంకా కొన్ని రోజులు చూసిన తర్వాత కూడా మార్పు రాకపోతే మొత్తం 67 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మళ్ళీ దీక్ష కూడా చేస్తాం, ధర్నా కూడా చేస్తాం. ఢిల్లీ కళ్ళు తెరిచేలాగా దేశం మొత్తం మళ్ళా ధర్నాను చూసే విధంగా ఇంతకుముందు సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు ఏ రకంగా ప్రత్యేక రైళ్లు పెట్టి ఏ రకంగా తీసుకొని పోయి ఏ రకంగా అక్కడ ధర్నా చేశామో అదే కార్యక్రమంగా కొద్ది రోజులు చూస్తాం. పని జరగకపోతే మాత్రం ఖచ్చితంగా 67 మంది ఎమ్మెల్యేలు మొత్తం పార్టీలో ఉన్న 7 మంది ఎంపీలు, అంతేగాక సపరేట్ ట్రైన్లను పెట్టించి ఇక్కడ నుంచి కార్యకర్తలను తీసుకొని పోయి ఖచ్చితంగా జంతర్ మంతర్లో దీక్ష ధర్నా కూడా చేసి కేంద్ర కన్నులు, చంద్రబాబు నాయుడు గారి కన్నులు 2 తెరిచే విధంగా కూడా పోరాడుతాం. జనస్పందన ఎలా ఉంది అని చెప్పడం కన్నా ప్రజల బాధలు ఎలా ఉన్నాయని చెప్పడం మోర్ అప్రోప్రియేట్. ఎలక్షన్ అనేది చాలా దూరంలో ఉన్నాయి. ఎలక్షన్ల గురించి ఆలోచన ఎవరు చేయడం లేదు. చేసేదల్లా ఇప్పుడు ప్రజల గురించి ఆలోచన చేయడము, ప్రజల బాధల్లో పాలు పంచుకోవడం, ప్రజల బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి భరోసా ఇవ్వడం.
చంద్రబాబు నాయుడు గారు కన్ను తెరిపించడం. నాసిర్ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదో అన్నాడని మనం ఇంతసేపు డిస్కస్ చేయడం ఏంటంటే నాకు అర్థం కావడంరా. అసలు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏ పొద్దున్న ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉంటాడు అన్న సంగతి ఆయనకు తెలుసా? ఆయన ఏ పొద్దున్న ప్రతిపక్ష పాత్ర పోషించినాడా? ఆయన గురించి మనం మాట్లాడడం కూడా టైం వేస్ట్, వదిలేండి. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన గురించి మనం మాట్లాడడం టైం వేస్ట్, వదిలేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు ఎవరు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు, ఎవరు ప్రజలకు కనపడుకోకుండా 2-3 నెలలు కనపడుకోకుండా వెళ్ళడం, ప్రజల సమస్యల మీద పట్టించుకోకుండా ఉండడం ఎవరు చేస్తున్నారు అన్నది ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కనిపించేది అక్కడ జగన్ ఒక్కడే. యా మత్స్యకారులు కనపడకుండా పోయినా జగనే కనిపిస్తాడు. యా బస్సు బోల్టా పడినా కూడా జగనే కనిపిస్తాడు. హుదూద్ తుఫాన్ వచ్చినా 11 రోజులు ఉండేది జగనే అక్కడ. ఇంకొకటి ఏదొచ్చినా కానీ ఉండేది జగనే ఒక్కడే. ఇవాళ అనంతపురంలో కూడా అన్యాయమైన పరిస్థితుల మధ్య రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కూడా ఆ ప్రతి ఇంటికి పోయేది జగన్ ఒక్కడే. 24 రోజులైనా సరే ఏమాత్రం కూడా ముఖం మీద చిరునవ్వు అనేది పక్కకు కూడా సడలుకోకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించేది కూడా జగనే. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్తారు, రాహుల్ గాంధీకి ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారు. పర్యటనలో చాలా మంది వృద్ధాపులు ప్లకార్డు చూపిస్తున్నారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసినందుకే మాకు ఈ రకంగా వృద్ధాప్య పెన్షన్ తొలగించినారనేసి చెప్తున్నారు సార్. దీనిపై అభిప్రాయాలు ఉన్నాయి సార్. నువ్వే చూస్తున్నావు అజయ్. ఇవాళ పరిస్థితి పెన్షన్లు కావాలి, పెన్షన్లు అందరికీ ఇచ్చాము అని ప్రభుత్వం చెప్తా ఉంది. అందరికీ ఇచ్చారా, కొందరికీ ఇచ్చి ఎక్కువ మందికి ఇవ్వకుండా పోయారా అన్నది ఇవాళ ప్లైకార్డు నిదర్శనం. మీరంతా కూడా వెళ్ళి ఒకసారి గ్రామాలలో ఒక్కసారి సర్వేలు చేయించండి. ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉండారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి మాటలు చెప్పాలంటే 4 ముక్కలు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశాడు. డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి డ్వాక్రా సంఘాలను మోసం చేశాడు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మోసం చేశాడు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి దారుణంగా మోసం చేశాడు. గుడిసే లేకుండా ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టిలా దారుణంగా ప్రజలను మోసం చేశాడు. రేషన్ కార్డులను తగ్గిస్తా ఉన్నాడు, బియ్యం కోటాను తగ్గిస్తా ఉన్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు అని చెప్పి పెన్షన్లు ఇచ్చేది తక్కువ, పెన్షన్లు ఇవ్వని వారు చాలా మంది ఎక్కువ. అతి దారుణంగా మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి అని అంటే 4 మాటలు: మోసం 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 మోసం.